వందే మాతరం ఈ రెండు పదాలు ఒక నినాదం కాదు, ఇది ఒక జాతి గుండె చప్పుడు. ఒకప్పుడు ఈ నేల బానిస సంఖ్యలతో విలవిల్లాడుతూ మన తల్లి భరతమాత కన్నీళ్లు కారుస్తుంటే ఆ కన్నీళ్లు తుడవడానికి కొన్ని వేలాది మంది యువకులు తమ యవ్వనాన్ని ప్రాణాన్ని త్యాగం చేశారు. వారి చేతుల్లో ఆయుధాలు లేవు, కానీ వాళ్ళ హృదయాల నుంచి వచ్చే ఒక శబ్దం ఒక ఆయుధంగా మారింది. ఆ నినాదం విన్నప్పుడు బ్రిటిష్ పాలకుల గుండెలు వణికేవి. ఎందుకంటే అది ఒక శబ్దం కాదు, కోట్లాది హృదయాల స్వతంత్ర పోరాట గర్జన. అటువంటిది ఇప్పుడు ఎందుకు రాజకీయం పులుముకుంటుంది? వందే మాతర గీతాన్ని 1870లో బకిం చంద్ర చటోపాధ్యాయ అనే బెంగాల్ రచయిత రచించారు. ఈ 1882లో మొదటిసారిగా ఆనందమఠ్ అనే నవలలో పాటగా ప్రచురితమైంది. కానీ ఈ వందే మాతర గీతం మాత్రం 1905లో బెంగాల్ విభజన సమయంలో ప్రజల్లోకి పూర్తి స్థాయిగా చొచ్చుకొని పోయింది. అందుకే ఉద్యమాన్ని వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు. కానీ మొత్తం వందే మాతర గీతంలో 6 చరణాలుంటాయి. కానీ ప్రస్తుతం మనం ఆలపిస్తున్న చరణాలు మాత్రం 2 చరణాలే. దీనికి కారణం ఏంటి? మొదటి 2 చరణాలు భారతదేశాన్ని తల్లితో పోలుస్తూ కీర్తిస్తాం. మిగిలిన 4 చరణాలు భారతదేశాన్ని దుర్గాదేవి, సరస్వతి, లక్ష్మి వంటి దేవతలతో పోలుస్తాం. దీని కారణంగా ఆ టైంలో భారతదేశంలో ఉన్న ముస్లింస్ వారు దీన్ని అభ్యంతరం చెప్తే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్రనాథ్ ఠాగూర్ తో చర్చించి ఒక కమిటీ నిర్ణయించి మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలి, మిగిలిన 4 చరణాలు పాడొద్దు అని ఒక డెసిషన్ తీసుకున్నాయి. అప్పటి నుంచి ఈ 2 చరణాలే ఆలపిస్తూ వస్తున్నాం. దాని తర్వాత ఇదే వందే మాత్రం 1950లో జాతీయ గీతంగా గుర్తింపు పొందింది. కానీ రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం మొత్తం 6 చరణాలు పాడాలి అనే నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీని కారణంగా భారతదేశంలో మత కళలు చెలరేగవా? దీన్ని ముస్లిం మతస్థులు ఆచరిస్తారా? ఇప్పుడు వరకు భారతదేశంలో సోదర భావంతో మెలుగుతున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఈ వందే మాత్ర గీతాన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారా? దీని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. జై హింద్, జై భారత్.